ప్రస్తుతం ఇరాన్ దగ్గర అణుబాంబు లేదు, కానీ అణుబాంబు తయారు చేసుకోవడానికి అవసరమైన టెక్నాలజీ దగ్గరలో ఉందని ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. మొదటగా అసలు ఇరాన్ ఎందుకు అణుబాంబు తయారు చేయాలనుకుంటుంది? ఇరాన్ యొక్క దేశ రక్షణ కోసం. ఇరాన్ తనకు శత్రువుగా భావించే దేశాల నుండి రక్షణ కోసం అణుబాంబు తయారు చేయాలనుకుంటుంది. రెండవది, శక్తివంతమైన దేశంగా కనిపించడానికి. న్యూక్లియర్ ఆయుధాలు ఉంటే ప్రపంచంలో ఇరాన్ కూడా పెద్ద శక్తివంతమైన దేశంగా గుర్తింపు వస్తుందని ఇరాన్ భావిస్తుంది. మూడవది, శత్రు దేశాలని భయపెట్టడానికి. కానీ ఇరాన్ ఏం చెబుతుంది అంటే తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో చాలా భాగం విద్యుత్ ఉత్పత్తి కోసం మరియు శాస్త్ర అభివృద్ధి కోసం అని చెబుతుంది. అసలు ఇరాన్ కి అణుబాంబు తయారు చేసే సామర్థ్యం ఉందా? న్యూక్లియర్ బాంబు అనేది చాలా శక్తివంతమైన ఆయుధం. ఇది యురేనియం లేదా ప్లూటోనియం అనే పదార్థాలతో తయారు చేస్తారు. కానీ ఇరాన్ ఇప్పుడు సుమారు 60% వరకు యురేనియం తయారు చేస్తుంది. అణుబాంబుకు సాధారణంగా 90% యురేనియం అవసరం. అలాగే ఇరాన్ దగ్గర ఇప్పటికే కొన్ని బాంబులకు సరిపడే మెటీరియల్ ఉందని కొన్ని దేశాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉంటే ఏమవుతుందో చూద్దాం. మొదటగా ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే మధ్యప్రాచ్యంలో భయం పెరుగుతుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాలు అప్రమత్తంగా ఉంటాయి. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ తయారు చేస్తే ఇతర దేశాలు కూడా తమ రక్షణ కోసం అణుబాంబులు తయారు చేసే అవకాశం పెరుగుతుంది. ఎక్కడైనా యుద్ధం జరుగుతున్నప్పుడు అణుబాంబు ఉపయోగించే అవకాశం పెరుగుతుంది. ఒక అణుబాంబు లక్షల మందిని చంపగలదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇరాన్ చుట్టుపక్కల యుద్ధం పెరిగితే ఆయిల్ ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధాల వల్ల ఆయిల్ కొరత చాలా దేశాల మీద పడుతుంది. ముఖ్యంగా మన ఇండియా మీద కూడా. అలాగే న్యూక్లియర్ పేలుడు జరిగితే రేడియేషన్ వల్ల గాలి, నీరు, నేల కాలుష్యం అవుతుంది మరియు దాని ప్రభావం చాలా సంవత్సరాలు ఉంటుంది. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే ఇండియాకి ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఇండియా మరియు ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకు ఇరాన్ ఇండియాపై అణుదాడి చేసే అవకాశం చాలా తక్కువ. ఇండియా ఎక్కువ ఆయిల్ ని మధ్యప్రాచ్యం నుండి దిగుమతి చేస్తుంది. అక్కడ సమస్యలు పెరిగితే ఆయిల్ ధరలు పెరిగి ఇండియా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మొత్తానికి చూస్తే ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే ప్రపంచ రాజకీయ పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. మధ్యప్రాచ్యంలో టెన్షన్ పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉండవచ్చు. అందుకే ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సమాచారం వీడియోలతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ.